అంటే ఒకటండి, ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టడం అనేది ఖచ్చితంగా శుభ సూచకం. రైట్. ఎందుకంటే ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ నాయకులు మేల్కొంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఉమ్మడి పాలనలోన జరగవలసినంత అన్యాయం జరిగిపోయింది. రైట్. మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇవాళ బనకచెర్ల గురించి మనం ఇంత గగ్గోలు పెడుతున్నాము. ఓకే. కాకపోతే ఇంతకు మించిన ప్రాజెక్టులు అనుమతులు లేకుండా అరకొర అనుమతులతో కింద కట్టేసి వాటికి నీళ్లు రాబట్టేసుకున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. కానీ దాన్ని మనం చారిత్రకంగానే చూడాలి. ఎందుకంటే అలా అన్యాయం చేశారు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశంతో పోరాడాము, తెలంగాణ మనకు వచ్చేసింది అని అంటున్నారు. వెల్ అండ్ గుడ్. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తయిన ఈ నేపథ్యంలోన ఇప్పుడు కనీసం ఈ 10 ఏళ్లలోన యుద్ధ ప్రాతిపదిక పైన మనకు కేటాయించిన, అంటే గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, కేటాయించిన నీటిని సమర్థంగా పూర్తి స్థాయిలో వినియోగించుకునే అడుగులు అంతగా పడకపోవడం అనేటువంటిది మనం కాస్త